హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. జూన్ 10th బాలయ్య బాబు బర్త్డే. మరి బాలయ్య బాబు బర్త్డే అంటే ఒక పెద్ద పండుగలానే చేసుకుంటారు. మరి అటు నందమూరి ఫ్యాన్స్ అయినా సినీ లవర్స్ అయినా సరే ఇది ఒక వేడుకలా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆదివారం రాత్రి బోలా బాలయ్య అంటూ ఒక పాటను రిలీజ్ చేశారు. మరి ఈ సందర్భంగా బోయపాటి శ్రీను బాలకృష్ణ గారిపైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో అసలు పని చేసే వాళ్ళని ప్రపంచం ఇష్టపడుతుంది. పని చేయడమైనా సమాజ సేవ చేయాలన్న బాలకృష్ణకు అదెంతో ఇష్టం. సో బాలయ్య అభిమానులు కూడా అటువంటి సేవా కార్యక్రమాల్లోనే పాల్గొంటారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అసలు బాలయ్య బాబు బర్త్డే అంటే ఒక ఎమోషన్ లాగా ఒక పండుగలా నిర్వహించుకుంటారు. ఇప్పుడు ఈ బోలా బాలయ్య పాట కూడా చాలా బాగుంది అంటూ బోయపాటి శ్రీను కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు బాలకృష్ణ ఎలా ఉంటారు అని నేను ఇప్పటికే కొన్ని చిత్రాల ద్వారా చూపించాను. ఆయనకి సమాజ సేవ చేయడం చాలా ఇష్టమని, అంతేకాకుండా తెరపై ఒక మంచి హీరోని చూస్తున్నప్పుడు ఆ హీరోని చూసి వెళ్ళిపోవడమే కాదు, ఆ హీరో నుంచి స్ఫూర్తి పొందాలి. మరి ఆ హీరో చేసేటువంటి మంచిని కూడా తీసుకోవాలి. ఈవెన్ బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈ సేవా కార్యక్రమంలో ముందడుగు వేయాలి అంటూ బోయపాటి శ్రీను కామెంట్స్ చేశారు. మరి బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఈ బోలా బాలయ్య పాట కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు. మరి ఇంకా జూన్ 10th అసలు ఇంకెన్ని సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయి, మరి ఆయన బర్త్డే సందర్భంగా ప్రస్తుతం NBK 111 నుంచి గ్లిమ్స్ రావడం ఖాయమని ఇప్పటికే ఒక పోస్టర్తో చెప్పారు. మరి అదే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు నటించనున్నారు. మరి ఆ సినిమా నుంచి కూడా కొన్ని కీలక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నెగిటివ్ రోల్లో అంటే విలన్ రోల్లో కూడా ప్రముఖ నటుడిని నటించబోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి NBK 112 నుంచి కూడా ఏదైనా మాస్ ట్రీట్ వస్తుందా? అంతేకాకుండా వీరిద్దరిదే కాదు, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ గారు యాక్ట్ చేయబోతున్నారనే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. దానికైతే ఇంకా టైటిల్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి అసలు ఈ 3 సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా? ఈ సాంగ్సే కాకుండా బోలా బాలయ్య సాంగ్ ఇప్పటికే బోయపాటి శ్రీను గారు ఆవిష్కరించారు. మరి ఇవే కాకుండా ఆయన నటిస్తున్నటువంటి ప్రెజెంట్ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుంది, గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది, ఇదే కాకుండా మరి అటు కొరటాల శివ మరి ఆ రోజు ఎటువంటి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు, మరి వివేక్ ఆత్రేయ కూడా ఏదైనా అనౌన్స్ చేయనున్నారా, ఇటువంటివి అయితే ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక సినిమాల పరంగా కాకుండా సామాజిక సేవ పరంగా కూడా అటు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ నుంచి ఎంతో మందికి క్యాన్సర్ చికిత్సను ఫ్రీగా అందిస్తున్నారు. మరి ఆ రోజు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఆయన అభిమానులు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు ఒక వేడుకలాగా ఒక పండుగలాగా బాలకృష్ణ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఏదైనా అటు సామాజిక సేవా కార్యక్రమాలతో ఇటు మూవీ అనౌన్స్మెంట్తో అయితే ఒక పండుగ వాతావరణం ఆ రోజు ఉండబోతుంది. మరి జూన్ 10న ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయి వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.